గారు నిజంగా సిన్సియర్ మీకు థాంక్స్. ఈ రాతతోనే ఇక్కడ ఒక వెజిటబుల్ వనం అన్నది వస్తుంది. చాలా దారుణంగా ఉంది మేడం. నేను వేరే గ్రూప్ కరెంట్ లేదని చెప్పితే ఇక్కడికి వస్తాను మేడం. మేడం కరెంట్ లేదని చెప్పితే ఇక్కడికి వస్తాను. కరెంట్ అంతా లోపల ఉంటాం. కరెంట్ లేదు. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ తరపున రత్నం గారు, అలాగే వనమాలి ఎన్జిఓ తరపున సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. కళాశాలలోని బాటనీ డిపార్ట్మెంట్ ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి నిజంగా ఈ ప్రకృతి సేద్యం అనే దాన్ని పెద్ద ఎత్తున చేపట్టి కళాశాలలో ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్సు ద్వారా మరి కూరగాయ మొక్కల్ని, అలాగే అనేక రకాల మొక్కల్ని నాటడం జరిగింది. అధ్యాపకులు, ఎన్జిఓస్ మాత్రమే కాదు, విద్యార్థుల్ని ఇందులో మరి పార్టిసిపేట్ చేసేటట్టుగా చేసి విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి అవగాహన కల్పించడంతో పాటుగా విద్యార్థులు ఎలా పని చేయాలి, మరి సమిష్టిగా ఏదైనా సాధించాలంటే వారు టీమ్ స్పిరిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా దీని ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ కళాశాలలో చేయటం మాత్రమే కాదు, ఇది ఇట్స్ లైక్ ఎ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ద కాలేజ్. విద్యార్థులు ఇక్కడ చేసిన విద్యార్థులు వెళ్ళి వారి గ్రామాల్లోనూ సొసైటీలో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మొక్కలు నాటి మరి మన విశాఖపట్నాన్ని గ్రీన్ విశాఖపట్నంగా మరి మార్చటానికి మన ప్రభుత్వాల తరపున, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున, ఎన్జిఓస్ తరపున చేపట్టిన అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా పాలుభాగస్తులు కావాలని మేము విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మనం చూసినట్లయితే we give first priority to greenery and ecological balance. దానికోసం కళాశాలలో ఉన్న అన్ని గార్డెన్స్ని మా బాటనీ డిపార్ట్మెంట్ చంద్రమౌళి గారు కానీ, స్వామినాయుడు గారు కానీ, మరి పద్మావతి గారు, అలాగే పుష్పలత గారు, సుజాత గారు, మరి పద్మజ గారు, వీరందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే వారు కష్టపడటమే కాదు, విద్యార్థులు కూడా చెమటోడ్చి పని చేసేటట్టుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ కళాశాల ప్రత్యేకత ఏమిటంటే విద్యార్థులు విద్యను అభ్యసించడమే మాత్రమే కాదు, దానితో పాటుగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఆన్ ద ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విద్యార్థులకు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. విద్యార్థులు శ్రద్ధతో ఈ పని చేస్తూ ఉన్నారు. వారిని, వారి తల్లిదండ్రులు కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంతటితో ఆగటం కాదు, కానీ సామాజిక చైతన్యం కూడా విద్యార్థుల్లో రావాలని మరి మాకెంతో సహకారాన్ని అందిస్తూ ఉన్న ఎన్జిఓస్ మరి గ్రీన్ క్లైమేట్ రత్నం గారికి కానీ, వనమాలి సభ్యులకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. సరిత, నేను వనమాలి గార్డెనర్స్ గ్రూప్ అడ్మిన్, అలాగే మా ఇంకొక అడ్మిన్ అరుణ గారు కూడా ఇక్కడికి వచ్చాము. ముందుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల కాలేజ్ పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు కృష్ణా కాలేజ్ యాజమాన్యానికి మా అభినందనలండి. వారు మాకు వాళ్ళ సహాయం కోరారు, పిల్లల్ని శిక్షణ ఇవ్వడంలో కానీ ఏదన్నా, దానికోసమే మేము వాళ్ళు వచ్చాము. అలాగే గ్రీన్ క్లైమేట్ టీం వారు కూడా ఇక్కడికి వచ్చారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైజాగ్ మొత్తంగా కూడా పెస్టిసైడ్స్ ఫ్రీ ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్, ఇక్కడ మనకి ప్లేస్ లేకుండా ఉంది. సో టెర్రస్ గార్డెనింగ్ వైపు అందరినీ మేము మోటివేట్ చేయాలనుకున్నాం. అందున ఇప్పుడు కృష్ణా కాలేజ్ వారు ఇంత ప్లేస్ టైం కేటాయించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ముందు ఇంకా వారికి పిల్లలకి
మెడిసినల్ ప్లాంట్స్ గురించి, ఇంకా కూరగాయల గురించి, పళ్ళు చెట్లు, ఇంకా పూల మొక్కలు అవన్నీ కూడా ఎలా పెంచాలి అంటే మనం క్లాసుల్లో అన్నీ కూడా థియరిటికల్గా నేర్చుకుంటామండి. ఇలాంటి ఆర్గానిక్ గార్డెన్స్ పెంచితే పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. అది అందరికీ కూడా చాలా అవసరం, మెయిన్గా ఈ బాటనీ స్టూడెంట్స్కి అది కూడాను. అలాగే ప్రతి కాలేజ్ యాజమాన్యం కూడా కృష్ణా కాలేజ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మా వనమాలి గ్రూప్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. విఎస్ కృష్ణా కాలేజ్ వాళ్ళు ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ లో హెల్ప్ చేయడానికి అని పిలిచారండి మన్ని రత్నం సార్ని. సో ఈ పిల్లలకి ఈ సిటీలో పుట్టి పెరిగిన పిల్లలకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అసలు అవగాహన లేదు. వాళ్ళకి అసలు వంకాయ మొక్కలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు, ఎలా పెంచుతారో కూడా తెలియదు. సో పెస్టిసైడ్ అవి యూస్ చేయకుండా పిల్లలకి ఎలా పెంచాలి ఏంటి అనే అవగాహన కలిగించడానికి ఇక్కడ కాలేజ్ యాజమాన్యం అంతా శుభ్రం చేసి చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఏర్పాట్లు చేశారండి. అందులో మా వంతు కృషిగా మేము మా వనమాలి టీం తరఫున మాకు తోచిన సహాయాన్ని మేము చేయడానికి ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలండి. లో గల డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఆర్గానిక్ ఫార్మింగ్ గార్డెన్ లో బొటానికల్ గార్డెన్ లో మా ప్రిన్సిపాల్ గారి సారథ్యంలో మరియు జేవి రత్నం గారి సారథ్యంలో ఆయన సహాయ సహకారాలతో మా బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపక బృందం సహాయంతో మరియు పిల్లలతో అనేక రకాలైనటువంటి కూరగాయలు, ముఖ్యంగా టమాటో, వంకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, రకరకాలైనటువంటి పూల మొక్కలను మేము ఈరోజు గార్డెన్లో అన్ని కూడా పిల్లల చేత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ వెజిటబుల్ గార్డెన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశము. మా కాలేజీలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కోర్సు కొత్తగా ప్రవేశపెట్టడం వలన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే అనేక రకాలైనటువంటి కూరగాయలు మేము పండించడం అనేటువంటిది ఇక్కడ టార్గెట్ గా పెట్టుకున్నాము. కాబట్టి జేవి రత్నం గారి సహాయ సహకారాలతో అనేక రకాలైనటువంటి నారుమడులను తెప్పించారు. విద్యార్థుల సహకారంతో మా అధ్యాపక బృందం సౌజన్యంతో మేము ఈనాడు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా చేపట్టడం జరిగింది. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు చూడండి, ములులు లాంటి వాళ్ళు వచ్చి మనకి కొన్ని సలహాలు ఇచ్చి ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, చేస్తే మీ సమస్యలు పోతాయి అని చెప్తారనమాట. నా దృష్టిలో మన గ్రీన్ క్లైమేట్ టీమ్ అయిన రత్నం గారు, ఫౌండర్ రత్నం గారు నాకు అలా అనిపిస్తున్నారు. ఆయన మా పట్ల ఒక ఋషివర్యుల్లాగా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఈ వెజిటబుల్స్ అవింటిని కూడా పూర్తి ప్రకృతి ఆధారంగా పెంచడానికి పిల్లలకి ఆ విషయంలో ఒక అవగాహన అండ్ ట్రైనింగ్ ప్రాక్టికల్గా వాళ్ళకి ఇవ్వడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేసిన టైంలో ఆయన అంతలా ఆయన మాకు ఒకరోజు వచ్చి సరే అవన్నీ ఇస్తాం ఉచితంగా అని చెప్పి ఆ నారు అవి ఇచ్చారు. ఆయన రాకతో మాకు ఒక 5 రోజులు చక్కని వర్షాలు పడి ఈ నేలంతా కూడా పనికొచ్చేటట్టుగా అయ్యిందనమాట. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రత్నం గారు. మనం ఫస్ట్ ఒకరికి కృతజ్ఞతలు చెప్పకుండా ఇంకో పని చేసినా సక్సెస్ అవ్వదు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము అదంతా మడి అంతా రెడీ చేసుకోగలిగాము. అండ్ మా ప్రిన్సిపాల్ గారు కూడా పూర్తి సహాయం అందించి ఇక్కడ కావాల్సిన ట్యాప్ అండ్ పైప్ కనెక్షన్స్ తాలూకా ఏర్పాట్లన్నీ మేము అడిగిన వెంటనే చేశారు. దాంతో ఈరోజు మేము ఈ వంగ, మిరప, టొమాటో నార్లన్నీ మేము వేసుకుంటున్నాం అనమాట. ఇందులో భాగంగా ఈ నారు అది వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు, బంతి మొక్కలు, నారు మొక్కలు అవన్నీ కూడా మన కళాశాలకు అందించడానికి వనమాలి గ్రూప్ వాళ్ళు, సరిత గారు, అరుణ గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీం అందరూ కూడా మాకు వచ్చి వాళ్ళ తగిన సహాయం అందించి అండ్ వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్న అంశాల మీద మాకు కొన్ని విషయాలు అవగాహన కూడా కల్పిస్తున్నారు, తగిన సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ కే లలిత. ఐఎమ్ స్టడింగ్ ఇన్ బిఎస్సి ఆర్గానిక్ ఫార్మింగ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు నేను ఏంటంటే మాకు మొక్కలు నాటడం జరిగింది, మొక్కలు నాటిస్తున్నారు మా చేత ఆర్గానిక్ ఫార్మింగ్. అయితే ఈ మొక్కలు మాకు రత్నం గారు ఇచ్చారు. తర్వాత మిగతా మేడమ్స్ అందరికీ మేము థ్యాంక్స్. నేను కృష్ణా కాలేజ్లో బిఎస్సి హానర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ సంస్థ, వనమాల సంస్థ వాళ్ళు వచ్చి మాతో మొక్కలు నాటించడం చేస్తున్నారు. మేము మొక్కలు ఎలా నాటాలో, వాటిని ఎలా పండించాలో నేర్చుకున్నా. ఇక్కడ ఆర్గానిక్ వేలో
పంటలు పండించడం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. నాయుడు. నేను డాక్టర్ విఎస్ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ బీఎస్సీ బాటనీ హానర్స్ చదువుతున్నాను. ఈరోజు గ్రీన్ క్లైమేట్ సంస్థ అయిన రత్నం గారు అండ్ వనమాలి సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్గానిక్ కూరగాయల మొక్కలు అనేవి నాటడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు అంతా కెమికల్ చేయడం వల్ల అందరికీ వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఈ ఆర్గానిక్ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సహకారంతో ఈ మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. దీంట్లో బాటనీ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, సార్స్ అండ్ స్టూడెంట్స్. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈరోజు చేపట్టినటువంటి సేంద్రీయ వ్యవసాయము సాగుపై జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ సంస్థ అధ్యక్షులు వారు, అదేవిధంగా మురళీనగర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వనమాలి సంస్థ నిర్వాహకులు మేడం సందు వచ్చేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వారు అనేక రకాల కూరగాయ మొక్కల్ని మా కళాశాల ప్రాంగణం తీసుకురావడం జరిగింది. ఇందులో మా కళాశాలలో ఉన్నటువంటి బాటనీ విద్యార్థులు, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులు విరివిగా పాల్గొని వారు ఉత్సాహంగా వారు ఈ మొక్కలు నాటడం జరుగుతోంది. సో ఈ కళాశాలకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము రత్నం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ప్రిన్సిపల్ గారి ఈ కార్యక్రమాలన్నింటినీ ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ, అలాగే కృష్ణా కళాశాల కార్యక్రమాల్లో రత్నం గారు ఎన్నాళ్ళ నుంచో పాల్గొంటున్నారు. వారు మా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. అది కింద పెట్టరు, అది కింద పెట్టు, మొక్కలు కింద పెట్టు. ఇప్పుడు 2 చేతులతో దాన్ని తీ, అలా తీగ మా 2 చేతులు గొయ్యి అది అమ్మా. అలా ఎక్కడ పడితే అక్కడ గుచ్చేయకండి, జస్ట్ అది గొయ్యి తీస్తుంది చూడు అమ్మ, అలా గొయ్యి తీసి పాతండి. లేదు ఇప్పుడు ఇప్పుడే మార్చేయండి, బ్లాక్లో ఇప్పుడే వేయించేయండి. వరుసగా వేయాలి. ఇదిగో బంతి మొక్కలు ఎవరు పట్టుకున్నారు? బంతి మొక్కలు గట్లు మధ్యలో వేసుకొని వెళ్ళిపోండి. ఆ దెబ్బల మీద కొంచెం అడుగు దూరంలో వేయండి. వాళ్ళు చెయ్యరు. అందుకనే ఇదిగోండి, ఇది కాస్త తడిసి ఉంది కదా, ఇక్కడ దీంట్లో ఏదైనా వేయించండి. ఇది తడిసి ఉంది కదా. మేడం ఇక్కడ చాలా మళ్ళు ఉన్నాయి మనకి. అక్కడ 1 2 3 5 మళ్ళు ఉన్నాయి. ఇక్కడ 5 మళ్ళు ఉన్నాయి. ఇక్కడ రామారావు టొమాటోకి ఏం చేస్తారంటే టొమాటో పిల్లలు 4 కొడతలు కదా, 2 4 కొడతలు. అలాగే అదే గుణపంతోనే అవును. ఇలా ఏరుతో నొక్కుతున్నారు, ఏరు మొత్తానికి పోతుంది. వాళ్ళకి అసలు తెలియటం లేదు. మేడం నారంతా ఒక చోట పెట్టేసి 2 మొక్కలు తీసుకెళ్ళి నాటేలా చూడండి. అది నీ చేతుల్లోనే నలిగిపోతుంది. గాతం ఉండాలంతే, నువ్వు ఎక్కువ పెద్దగా లోడక్కర్లా. ఇప్పుడు గాజు ఒక గాతం అక్కడ గాజు, అక్కడ తవ్విన దగ్గర పెట్టేసేయమ్మా.
అలా వెళ్ళిపోమ్మా. అమ్మాయి ఇలా చూడు, నువ్వు అటు నుంచి ఇటు ఉంటే నేను ఫోటో తీసుకోవడానికి వీలు ఉంటుంది. చూడు చూడు, అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. అమ్మాయిలు, ఓ అమ్మాయి, ఓ అమ్మాయి, నువ్వు అటు నుంచి చెయ్యాలి, ఇటు నుంచి కాదు. కూర్చొని